విజయనగరం జిల్లా గజపతి నగర మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదుపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్నటువంటి లారీని అనిల్ కోరుకొండ సైన్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుబ్బారావు సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు, చందు ఈ రోజు ఉదయాన్నే ఈ జాతీయ రహదారి ఎన్హెచ్ 16 పై మదుపాడ సమీపంలో గైర్నగరం నుండి వెళ్లే తావులో మదుపాడ జంక్షన్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుతో ఉండేటువంటి పెద్ద లారీని వెనక నుండి వచ్చి ఈ డెంటల్ కాలేజ్ బస్సు వస్తే అతి వేగంతో వచ్చి కొద్దిగా ఢీ కొట్టిందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ సంఘటన అక్కడికక్కడ 2 మృతి చెందగా ఒక 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. 8 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. పలువురికి చిన్న గాయాలు జరిగాయి. ఈ సంఘటన మీద స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే చొరవ చూపి బస్సులో చిక్కున్న ప్రయాణికులను అయితే బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వెంటనే తక్షణ చర్యలు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మొనపల్లి శ్రీనివాసరావు ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో చిన్న పరిశ్రమల శాఖలో నిర్వహిస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన సందర్భంలో ఆయన అందరినీ ఎలక్ట్ చేసి మెడికల్ సిబ్బందిని అయితే ఎలక్ట్ చేశాడు. తక్షణమే అక్కడ 5 అంబులెన్సుల ద్వారా మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ప్రమాదంలో చిక్కుకున్నటువంటి గాయపడిన వాళ్ళని అందరినీ కూడా తరలించి అక్కడ మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చంద్రు. రైట్ సుబ్బారావు, థ్యాంక్ యూ.